కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలు చేశాడు. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఒక సంచలనం. ఎన్టీఆర్ అంటే ఒక ఉత్తేజం, ఉత్సాహం. ఎన్టీఆర్ అంటే ఆవేశం, ఆత్మాభిమానం. ఎన్టీఆర్ అంటే రామరాజ్యం, పేదల సంక్షేమం. ఎన్టీఆర్ అంటే నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు జాతి వైభవం. అందుకే ఆలోచిస్తున్నాం, అమరావతిలో ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా గుర్తుండే విధంగా తెలుగు భాష కూడా ప్రాచీన భాషగా డిక్లేర్ చేశారు. ఈరోజు మన వెంకయ్య నాయుడు గారి యొక్క కృషితో నెల్లూరులో సెంటర్ పెట్టారు. కానీ వారు కూడా మనం ఒక మాట అన్నారు, దాన్ని డెవలప్ చేయాలని. వారు అనుమతిస్తే ఆ సెంటర్ కూడా తీసుకొచ్చి తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పెద్ద ప్రాచీన తెలుగు భాషకి తెలుగు ప్రాచీన భాషగా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టారు. అదే తరహాలో తెలుగు జాతి గుర్తుండే విధంగా మన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి తెలుగు జాతికి కష్టపడిన ప్రతి ఒక్కరిని గౌరవించేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, భాష మీద జాతి మీద అభిమానం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నేను అందుకే ఆయన తరపున మీ అందరికీ, ఆయన మన దగ్గర లేరు కానీ ఆయన ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, ఆయన సంకల్పం మన దగ్గర ఉంది. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మీరు చూశారు, ఆ రోజు ఒక ఉద్యమం చేస్తే 2024లో సైలెంట్ ఉద్యమం. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 94% స్ట్రైక్ రేట్తో 57% ఓట్లతో గెలిపించిన ఏకైక ఎన్నిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2024. అది ఎన్డీఏ పై నుండి అభిమానం. ఆ అభిమానాన్ని శాశ్వతంగా ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, ఇక్కడుండే మీరే కారణం. మీరందరూ సమిష్టిగా పనిచేసి